లేచాడు. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా నా పాపములు తీసివేస్తాడు. ఆ యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద జీవించినంత కాలం ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తూ వచ్చాడు. అలాంటి అద్భుతం ఆశ్చర్యకారాలు మొదటిది ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చుట. ఎక్కడంటే కానాను వివాహంలో. యోహాను సువార్త 2:11 యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ మొట్టమొదటి సూచక్రియ కానాలో నీటిని ద్రాక్షరసంగా మారుస్తూ వచ్చాడు. మార్చడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంకు ఆహ్వానించబడతా వచ్చారు. ఇది మొదటిది. అప్పుడే నిద్ర మొదలు పెట్టారు. ఆవులిస్తూ ఉండరు. కొంతమంది పాటలు పాడుతూ అంటే ఆవులిస్తున్నారు. అర్థమైందా? TCWలో ఫస్ట్, ఈడ లాస్ట్. అర్థమైందా? పాటలు ఎట్ట పాడాలరా అంటే స్వరం ఎత్తి పాడాలా, గట్టిగా పాడాలా. అర్థమైంది? అమ్మ కూతురు ఇద్దరు మౌనం కూర్చున్నారు పాటలు పాడకుండా. గట్టిగా పాడాలి, అందరికి వినపడేటట్టు పాడాలి. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆయనకి రాగం రాదు ఏమో రాదు, ఎంత గట్టిగా పాడతాడు. మాకు నవ్వు వస్తుంది. ఒక అక్క ఉంది సేవకురాలు, కావాలంటే మీకు వినిపిస్తా అక్కను పాడేది కూడా. అందరూ ఒక రాగం అయితే అక్క ఒకదే ఒక రాగం పాడుతుంది. ఎందరు ఎత్తుకుంటా పొరపాటు కూడా పాడుతుంది. ఎంత గట్టిగా పాడుతుంది అంటే అంత గట్టిగా పాడుతుంది. అట్లా పాడాలా? నేను అన్నా ఒకసారి, కాదక్క అందరూ ఒక రాగం అయితే ఒక రాగం పాడుతావు, ఎబ్బెట్టుగా ఉంది, కొంచెం మెల్ల పడుతుంది. నేను మెల్లగా పాడినానో నాకు ఇట్టే వస్తుంది, ఇట్టే పాడతా. ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కూడా ఎంత బాగా పాడుతుందో గట్టి పాడుతుంది. మనకు దేవుడు స్వరం ఇచ్చినప్పుడు ఏంటంటే గట్టి పాడాలి. మనం మౌనం కూర్చుంటే నిద్ర వస్తుంది, ఆవలింపులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏమనుష అర్థమవుతుందా? ఈరోజు మందిరంలో మీటింగుల్లో ఏం కాదు అనుకోవద్దు, ఏడైనా ఒకటే మీటింగ్. రైట్. యేసు ప్రభు వారు అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడుతూ వచ్చారు. మొదటిది ఆహ్వానించుట. రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు వేటి ద్వారా అద్భుతాలు చేస్తూ వచ్చాడంటే రాతి బాణల ద్వారా. 6 రాతి బాణలు చూస్తూ వచ్చాం. బాణల ద్వారా అంటే తృణీకరించబడిన వాటి లేదంటే పనికిరాని వాటిని ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేస్తూ వచ్చాడు. మూడవది ఈ యొక్క పనికిరాని వాటివి పనికొచ్చేవిగా మార్చబడడానికి కారణం ఏంటంటే నీళ్లను వాడుకుంటూ వచ్చాడు. నీళ్ళ గురించి మనం ఒక వారం అంతా ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు నీళ్ళ ద్వారా ఏం చేయాలంటే నింపబడాలి. నింపుట అంటే మొదటి రోజు మనం చూస్తూ వచ్చాం ఆశీర్వాదము. 3 రకాలైన ఆశీర్వాదాలు చూస్తూ వచ్చాం. మొదటిగా అబ్రహాం ఆశీర్వాదం, రెండవది ఇస్సాకు ఆశీర్వాదం, మూడవది యాకోబు ఆశీర్వాదం. ఆశీర్వాదానికి దేవునికి కూడా మనము తేడా చూస్తూ వచ్చాం. సరే, నింపుట అంటే కత్తిన చిన్నరాజు అంటే చూస్తూ వచ్చాం. రెండోది ఏంటి? నింపుట అంటే అర్థం నేను చెప్పేదాడు మర్చిపోయాను. నేను అందుకే అన్ని రాసుకుంటాను, అన్ని రాసుకొని చెప్తా. నింపుట అంటే దేవుని చిత్తాన్ని కనుగొనుట. అర్థమైందా? ఆమె కన్యక ఏం చేసింది? రిబ్కా నీళ్లతో కడవను ముంచి తీసుకొని వచ్చింది. అప్పుడు అక్కడ ఎవరున్నారు? అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం అంటే దేవుని చిత్తం కోసం. ఇప్పుడు రిబ్కా ఆ యొక్క కడవను నీళ్ళతో ముంచి తీసుకుని వచ్చడం ద్వారా దేవుని చిత్తం అక్కడ బయలుపరచబడతా వచ్చింది. కనుక దేవుని చిత్తం అంటే 3. ఇప్పుడు చెప్పండి. మొదటిది ఏంటి? పరిశుద్ధత కలిగి ఉంటా. రెండవది పరిశుద్ధతను కాపాడుకుంటా. మూడవది కృతజ్ఞత కలిగి జీవితం. సరే, నీళ్ళను నింపుట గురించి ఆదికాండంలో ఇంకొక భాగం ఉంది, చదువుదామా? ఆదికాండము 21:19 నింపుట అనే దాని గురించి మనం చూద్దాం. Book of Genesis chapter 21:19. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున మొట్టమొదటిగా ఇక్కడ నీళ్లను తిత్తులోకి నింపడానికి కారణం ఏంటి అంటే ఆ నీళ్లు ఆమెకు కనబడుతూ వచ్చినాయి. అంతకుముందు కనబడలే. ఎందుకు కనబడలేదు? అప్పుడు ఎందుకు కనబడినాయి అంటే అక్కడ ఒక కారణం ఉంది. చెప్పండి చూద్దాం. ఏంటక్క? కన్నులు తెరవబడకపోతే ఆ నీరు కనపడదు, నీళ్ళతో నింపబడదు. అంటే నింపుట అంటే అర్థం ఏంటంటే కన్నులు తెరవబడుట లేదా తెరవబడుట. చెప్పండి. ఈరోజు మన భాగం ఏంటంటే తెరవబడుట. నింపబడే మనము తెరవబడాలి. ఏం తెరవబడాలి? మొదటిగా అక్కడ రాబడింది కన్నులు తెరవబడాలి. దేవుడు కన్నులు ఎవరెవరు తెచ్చాడు బైబిల్లో? వెరీ గుడ్. గుడ్డివాడు కన్ను తెరిచాడు. బాగా చెప్పాడు అన్న. ఇంకా గుడ్. సౌలు పౌలుగా మార్చుకున్నాడు, కళ్ళు తెరవబడ్డాయి. గుడ్. ఇంకా వెరీ గుడ్. ఆగరు కళ్ళు తెరిచి ఇప్పుడు చదివినాం. గుడ్. ఇంకా
బిలాము, గుడ్. ఇంకా వెరీ గుడ్, నా టాపిక్ వచ్చావు. ఎలీషా దాసులా, గుడ్, దాసుని కళ్ళు, వెరీ గుడ్. ఇంకా ఇంకొంచెం దగ్గర రండి అట్లే. సరే చూడు, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. అందుకే ఆలోచనకర్తలు అనేక మంది ఉండడం వలన ఎవరికి శ్రేయస్కరం? ఎవరికి శ్రేయస్కరం? ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం వలన ఎవరికి శ్రేయస్కరము? రాజుకు. అలా మీలాగా అనేకమైన పాయింట్లు చెప్పేవాళ్ళు ఉండడం వల్ల ఎవరికి శ్రేయస్కరం అంటే నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 పాయింట్లు ఇంకో చోట చెప్తా. రైట్, తెరవబడుట చూద్దామా? 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17 వచనం. 2 Kings chapter 6 verse 17 చదవండి. ఎలీషా ఏమంటాడంటే, ప్రభువా వీడి కళ్ళు తెరువు. ఎవరి కళ్ళు తెరవబడాలి? ఎవరి కళ్ళు తెరవబడాలి? ఎవరి కళ్ళు? వేసుకెళ్ళా, ఇచ్చుకెళ్ళా. మళ్ళా చదవండి. వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఇప్పుడు చెప్పండి, ఎవరి కళ్ళు? పనివాడు. ఒకదని చెప్పాలి, అసిస్టెంట్ పాస్టర్ అంటే అసిస్టెంట్ పాస్టర్ కూడా నేత్రాలు మోయబడతాయా? వచ్చేస్తున్నారు సైన్యం, అయిపోయి మన పని అయిపోయింది. గురువా ఏంటి పరిస్థితి? అరే ఇంతకాలం నా దగ్గర ఉన్నాం, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కారాలు చేశాడు ఎలీషా. అన్ని చూచాడు. ఎవరు? ఈ పనివాడు. చూసినవాడు చిన్న సమస్య టెన్షన్ పడిపోతా ఉన్నాడు. మన జీవితాల్లో మనం కూడా అంతే కదా. ఎవరు లాస్ట్ కూర్చోలేదు, కనిపించదు, కూర్చొని చూడండి. ఇప్పుడు కూర్చో, స్తంభాలు వెనకలు కూర్చోవద్దండి. వెనకలు కూర్చోలేదు, గుసగుసలాడేది, నవ్వుకోలేదు, లేదంటే మొబైల్ యూజ్ చేసేది, లేదంటే వాక్యం అనుకుండా పోయేది. ఇవన్నీ చేస్తుంటారు. రైట్రా? ప్రభువా వీడి కళ్ళు తెరువు. ఎందుకు? నేను నీ సేవకుడిని, నీవు నాకు సహాయం చేసేవాడు, నీవు నన్ను కాపాడేవాడు, నా కేడము, నా బలము, నా కోట అంతెవరంటే నీవే. నేను నీ మీద ఆధారపడుతున్నా. వీడు మాత్రం ఏదో ఒకటి చేసి అని నా మీద ఆధారపడుతున్నా. మనిషి యొక్క నైజమే. దేవుని మీద ఆధారపడాలంటారు. యెహోవా నా బలం అని చెప్తారు, యెహోవా నా కోట అని చెప్తారు, నా కేడము అంటారు, అన్నీ అంటారు. సందర్భం వచ్చింది అనుకో, అంతే కదా. ఇశ్రాయేలు అదే చేశారు కదా, ఎర్ర సముద్రం దగ్గర. బయటకు వస్తాంటే యెహోవాను గానాము అని చెప్పి ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఎర్ర సముద్రం దాటారు. అదే సముద్రంలో ఫిలిస్తీన్లందరూ ఏమైనారు? అదే ఏమైనారు? ముంచేసిన. ఎవరు? ఫిలిస్తీన్లా, ఐగుప్తీలా? ఐగుప్తీలు ముంచేసిన. ఎంత పాట పాడినారు. నీళ్ళు లేకపోతే మోసే ఆడిపోయినాయి నీళ్ళు. అగ్గవగా దొరికేదారంటే సేవకులే. అగ్గవ దొరికేదారు చెప్పా, నాకేం తెలుసన్నా, ఎప్పుడో ఒకసారి వస్తాంటవా. సేవకులే దొరికేది. అర్థమవుతా ఉందా? నువ్వేం చెప్తావు తెలుసు మాకు, నువ్వే చెయ్యి. పిలుచుకొచ్చింది నువ్వే కదా. ఎక్కడి నుంచి? బతుకులు అన్నాడా? నన్ను రాడు బతుకులు అన్నాడా? అరే ప్రభు మిమ్మల్ని విడిపించి మనం పంపించాడు అంటే నమ్మినారు, మళ్ళీ తిరుగుబాటు చేశారు. లేదు దేవుడే దీన్ని నడిపిస్తున్నాడని 10 రకాల తెగులు పెట్టి బయట తీస్తే అన్నీ మోసే మీదే. మనిషి యొక్క నైజం అది, మానవుడి యొక్క నైజం అది. దేవుని మీద ఆధారపడాలి. నా బలము, నా కోట, నా గానం అని చెప్పినటువంటి వ్యక్తులే సందర్భం వస్తానంటే ప్రక్కన మనుషుల వైపు చూస్తారు. టెన్షన్ పెరిగిపోయింది. ఎవరికి? ఈ పనివాడికి. ఏదో ఒకటి చేసే ఇప్పుడు నువ్వు, లేకపోతే మూట చదువుకోబోదు. అయితే ఈ యొక్క పనివాళ్ళు గొప్పతనం ఉంది. నువ్వు ఎట్టన్నా నాకెందుకని మనలాగా మూటాముడి చదువుకొని పోలే. మనమైతే అదే చేస్తాం, అవునా కదా? వచ్చేస్తాను సైన్యం, చంపేస్తారు, ఏదో ఒకటి చేయాలి కదా.
ఈయన నిమ్మకి నీరు ఎత్తినట్టు మౌనంగా నిలబడుకుంటాడు. ఈయన టెన్షన్ పెడుతుంటాడు, ప్రభా వీడి కళ్ళు తెరువు ఫస్ట్. ఎవరి కళ్ళు తెరువు? వీడి కళ్ళు తెరువు. కళ్ళు తెరవబడతాను ఇట్లే. ఏమైంది? ఎలీషా చుట్టూ ఏమున్నాయి? ఎలీషా చుట్టూ ఉన్నాయి కానీ ఈ పనివాని చుట్టూ లేవు. ఎందుకు? వీళ్ళిద్దరు పాస్టర్లేగా, ఈయనకు అసిస్టెంటే కదా, ఈయన కూడా పరిచయం చేస్తారు కదా. ఎలీషా చుట్టూ ఏమో అగ్నిపర్వతాలు ఉన్నాయి, పనివాడు చుట్టూ లేవు. ఎందుకు? ఎందుకు చెప్పండి, మీకు నాకంటే ఎక్కువ తెలుసు. రండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ ఐసియా చాప్టర్ 26 వర్స్ 3. ఎవరి మనసు నీ మీద అనుకున్నో చాలు. ఎవరి మనస్సు నీ మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానుగా కాపాడుతాం. ఇప్పుడు దాని వ్యతిరేకం చెప్తాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనబడదో వాడిని పూర్ణ కలవరముగా, అంతే కదా. శాంతికి వ్యతిరేకమైంది శాంతక్క, ఇవే చెప్పాలి. అశాంతి. వెరీ గుడ్, అర్థమవుతుందా? అశాంతము, కలవరం ఎవరికి? దేవుని మీద మనస్సు ఆనుకొనని వాడికి. ఎలీషా జీవితంలో తన మనస్సు అంతా ఎవరి మీద ఆధారపడి, ఎవరి మీద అనుకున్నట్టే? ప్రభు మీదే. ఏ చేయగల ప్రభు చేయడానికి శక్తిమంతుడు. నేను ఆయన యొక్క ప్రవక్తను, నేను ఆయన సెలవు చేస్తే చేస్తాను, నేను ఆయన సన్నిధిలో ఉంటాను, ప్రభు ఏం చేయమంటే చేస్తాను, ప్రభుకు లోబడతాను, ప్రభుకు విధేయత చెప్తాను, నాకు విజయం ఇచ్చేది ప్రభువే, నా చుట్టూ దూతలు కాసేది ప్రభువే, అన్ని ప్రభువే. మనం కూడా ప్రార్థన చేస్తాం కదా రాత్రి, ప్రభు రాత్రి మంచి నిద్ర వచ్చే మా చుట్టూ, మా పడక చుట్టూ, మీ సన్నిధి చుట్టూ. మావాడు చేస్తాడు, ఇలాంటి కూడా కారు చుట్టూ, బైక్ చుట్టూ అని కూడా చేస్తాడు మావాడు. ఎవరిని కాపలా కాయాలా? ఎవరిని కాపలా కాయాలా? చెప్పరేంటి? ఎవరిని కాపు కాయాలా? మమ్మల్ని అందరినీ కాపాడట. మధ్యరాత్రిలో ఏదైనా సౌండ్ వచ్చింది అనుకో, నమ్ముతారా? అరే మన చుట్టూ దూతలున్నారు. ఏ రోజైనా నమ్మే అబద్ధం చెప్పాలి. నా భార్య నిద్ర రాకపోతే చేసే మొదటి పని చెప్తానండి, నన్ను నిద్ర లేపుతాను. ఏమంటే నాకు నిద్ర రాలేదు. నీకు నిద్ర రాదు, నేనేం చేయాలి? వేరే ఏ సౌండ్ అన్నా రావచ్చు, అది పాటే కావచ్చు, అది ఒకవేళ క్రిస్మస్ క్యారల్స్ పాట కూడా కావచ్చు. ఇక్కడ సామేళం నాకు వినిపిస్తుంది ఆమెకి. మొన్న ఎవరో వచ్చారు క్యారల్స్కి, పక్క ఏదో పాట పడుతుంటే ఒకసారి చూడు పడుకో, వాళ్ళు క్యారల్స్కి వచ్చారు. కాదు అరుస్తాను చూడు. వాళ్ళు అరిస్తే మనకేమొస్తుంది చెప్పు? నాది ఇక్కడ వస్తా. మనం ఏమైనా పోయి అడ్డుపడతామా? మనం ఏమైనా కత్తితో పొడుస్తామా? పోనీ మనం పొడితే మనల్ని ఏమైనా పొడుస్తా? మనకు ఎందుకు చెప్పు? మనకు దేవుడు మన చుట్టూ దూతలను కంచి వేశాడు, మనం పడుకొని నిద్రపోవాలి. అంతేనా కాదా? అంతేనా కాదా? ప్రార్థన ఏమో చేస్తే మా చుట్టూ కంచి వేసి కాపాడని. సదరం వస్తే ఏమయ్యా? ఎవరు కొట్లాడుతుంటే నీకెందుకు? నీంట్లో నువ్వు నిద్ర అంటావు, నెమ్మది ఉండదు, అశాంతే, కలవరమే. ఎందుకు? మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన మనస్సు దేవుని మీద. ఎలీషా జీవితంలో తన మనస్సు దేవుని మీద ఆధారపడతా, ప్రభు మీదే తన మనస్సు అంతా, తన దృష్టి అంతా ప్రభు మీదే. అందుకనే ఏం భాస్కరన్నా ఏం జరిగింది? గోడ పడిపోతుంది. ఏం జరిగింది? గోడ పడిపోతుందట. ఏం జరిగింది? ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఈ యొక్క పనివాని యొక్క మనసు దేవుని మీద ఆధారపడలా, దేవుణ్ణి ఆనుకోలే. అందుకేం జరిగింది? వీడి చుట్టూ అగ్ని పర్వతాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, కళ్ళు తెరచుట అంటే దేవుని మీద ఆధారపడుట. చెప్పండి, ఆధారపడుతున్నాం మనం. క్రిస్మస్ వచ్చింది, నిజం చెప్పండి, ఎంతమంది ఆధారపడతారు ప్రభు మీద? ప్రభు నాకు నిజంగా బట్టలు కొనేకి ఎక్కువ డబ్బులు లేవు, ఉండేది కొద్దిగానే, నువ్వే నాకు సహాయం చేయాలి అని ప్రార్థన చేస్తామా? అబ్బా అంతలే. అప్పు తెద్దామా? ఇంకా అన్నోళ్ళు అయితే ఏ డబ్బులు నాన్న అడుగు, వాళ్ళని అడిగితే వాళ్ళ వీళ్ళు ఇంకా మంచివాళ్ళు. వాళ్ళు అడకమైనా నాయన మీ అల్లుడికి బట్టలు డబ్బులు లేవు అడిగినాడు, అడకమైనా అడిగేస్తారు వీళ్ళు. ఆయనే అనుకోవాలా, వీళ్ళు చూడు మా ఇల్లుడు, ఆయన అడగకుండా ప్రిస్టేజ్ తీసుకొని మా కూతురుతో అడిగించినాడు. మళ్ళీ అదే స్టోరీ వచ్చి మళ్ళీ ఆడికి వస్తే సేవకుడి దగ్గరికి వస్తే సేవకుడే పులిపెట్టని చెప్తాడు.
ఎవరి మీద ఆధారపడద్దు. అర్థమవుతుందా? ఎవరి మీద? యెహోవాయే నా ఆధారం. చెప్పండి, యెహోవాయే నా ఏటీఎం. చెప్పండి, అబద్ధాలు చెప్పద్దు అంటావా? యెహోవా నా ఏటీఎం అని. అబ్బే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే కళ్ళు తెరవబడుట అంటే దేవుని మీద ఆధారపడటం. ఇది మొదలు. రెండోది ఏం తెరవబడాలా? రండి, 119వ కీర్తన 18వ వచనం. ఇది కూడా మొదటిదే. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఇప్పుడు చెప్పండి, ఈ మాట పనివాడి దగ్గరికి వెళ్ళి చెప్తే నిజమే. ఇప్పుడు నా కళ్ళు తెరవబడాలి. నీ జీవితంలో ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నీ కళ్ళు తెరవజేస్తాడు. ఎప్పుడు? నీవు ఆయనను ఆధారము చేసుకున్నావు. ఇది మొదటి. రెండో చూద్దామా? ఏం తెరవబడాలి? యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 36 verse 10. ఉపదేశము వినుటకై వారి చెవిని. మరి చెవిందుకు తెరవబడలా? రండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 48 verse 8. అర్థమవుతుందా? ఎందుకు తెరవబడలేదంటే నువ్వు తల్లి గర్భము నుండే అపనమ్మకస్తుడు. ఎంత వాక్యం అన్నా ఆయన చెప్పినట్టు అవుతుంది లేదా? ఆడవుతుంది. కానీ అందరికీ అట్లా ఎందుకు జరుగుతాయి బ్రదరు? అందరికీ జరగవు, నిజమే. ఎవరికి జరుగుతాయి? విశ్వాసం ఉంచిన వారికే, నమ్మకం ఉంచిన వారికే. ఎవరికి జరుగుతాయి? దేవుని వాక్యాన్ని వినేవారికే. వినడం ఎంత ప్రాముఖ్యమో వినింది నమ్మడం దానికన్నా ప్రాముఖ్యమైంది. అట్టని చెప్పి ఏది పడితే అది నమ్మద్దండి. నేను ఈ మధ్య కాలంలో ఈ ఫేక్ పాస్టర్స్ రీల్స్ చూస్తా ఉంటే ఆమె చెప్తా ఉంది, ప్రభా బంగారు నాకు దొరకాల, బంగారు కావాలి నాకంటే చైన్ పడిపోయింది అంటాడు. నెక్లెస్ ఉంటాడు, దేవుడు చూపించాడు, తీసేసుకున్నాట. నువ్వు కూడా అట్లా ప్రార్థన చేయి, బొగ్గు పడుతుంది, బంగారు పడుతుంది. దొంగ మాటలు చెప్తారు కొంతమంది, నమ్మొద్దు. అర్థమైందా? దాని కింద కామెంట్స్ చూసిన, అక్క ఆడ పోగొట్టుకోండేది నేనే నెక్లెస్, అది నాదే అక్క, ఈ కాని పెట్టాడు వాడు. అర్థమైందా? ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఎంత తెలియవు, రీల్స్ చేసే వాళ్ళకి తెలివి కంటే కామెంట్స్ చేసే వాళ్ళు తెలివి కంటే. దొంగ మాటలు నమ్మద్దు. ఇంకోటి ఒక పాస్టర్ అన్నాడు, ఆడికి ఏం చేశాడు అంటే ఈ షర్టుకు తాడు కట్టుకున్నాడు, పైన ఒక చిన్న రంధ్రం చేయించాడు, పైన ఎవడో లాగుతాడు నన్ను, ఇదిగో ప్రభు నన్ను పిలుచుకుంటాను, నేను వెళ్ళిపోతున్నా, పరలోకం పోయి మళ్ళీ వస్తాను, మీరు అట్టే ఉండంటే వీళ్ళు సోత్రం అంటారు. ఎంత ఎర్రి జనాంగమో అనిపిస్తుంది మనుషులు. చూసినారా మీరు? అట్టాడి చూడరు, మనమంతా వేరేటి చూస్తాం కదా. నమ్ము. ఏది నమ్మాలా? విశ్వాసం చేత జరిగించిన కార్యాలు చెప్పినప్పుడు నమ్మి అదే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు. చెప్తాను మీకు ఉదాహరణ. ఒకసారి దేవజుడు భక్సింగ్ గారికి ఆకలేస్తుంటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నాకు ఆకలేస్తుంది, నేను ఫోన్ చేయాలి, నాకేం లేదంటే ఉదయకాల సేవలు బ్రేక్ఫాస్ట్ కావాలి, తనకి చాలా ఆకలేస్తుంది. ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడాడు, నువ్వు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలి. తన దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు. వెళ్ళాడు, కూర్చుని ఏం చేసినాడు? హోటల్లో భాస్కరన్న హోటల్లో కూర్చొని ఏం చేస్తారు? భోజనం చేస్తారంట. అయినట్లే టిఫిన్ ఆర్డర్ పెట్టాడు. అందుకే టిఫిన్ ఆర్డర్ పెట్టాడు. నేను అందుకే అందరినీ చూస్తున్నా, 15-20 నిమిషాలు ముగించేస్తా, కంగారు పడదు. ఏ విధాలు అన్నీ తినేశాడు. ఈయనకి ఎందుకు అంత ధైర్యం అంటే ప్రభు చెప్పాడు, ప్రభు మాట్లాడినాడు, ప్రభు మీద చిక్కిపోయినాడు. ఈయనకు కంగారు లేదు. వెళ్ళాడు, బిల్లు కట్టే సమయానికి ఒక వ్యక్తి వచ్చి ప్రైజ్ రాడు బ్రదర్ అని చెప్పేసి ఈయన బిల్లు కట్టేశాడు.
ఈ విషయం దైవజనుడు భగత్ సింగ్ గారే చెప్తే కింద కూర్చున్న విశ్వాసి విన్నాడు. ఆ విశ్వాసి ఎట్టాటోడు, మనలాంటోడు. సరే చెప్పి ఒకరోజు ఆ విశ్వాసికి కూడా ఆకలేంది హోటల్కి పోయినాడు, కూర్చున్నాడు. ప్రభా ఏం చేస్తావు తెలియదు, భక్తి గారి దేవా యేసు ప్రభా నువ్వే నాకు సాయం చేయాలి, నువ్వు నాకు బిల్లు కట్టాల్సిందే అని చెప్పి ప్రార్థన చేసుకుంటాడు. ఓ పక్క చెప్తాడంటే పూరి ఆర్డర్ ఇస్తాడంటే, ఇడ్లీ ఆర్డర్ ఇస్తాడంటే, దోశ. తిమోతి గారు చెప్పలేదు, మళ్ళీ చెప్తాడు. అన్ని ఆర్డర్ ఇచ్చి తింటాడంటే ఇంటి చూస్తాడంటే ఎవడు రావట్లేదంట. పిండి రూపాయలు గ్యారెంటీ అనుకున్నాడు. ఎట్టకేళ్ళకి ప్రార్థన చేసుకుంటాను తిన ప్రభా భక్తి గారి దేవ నువ్వే మాకు సాయం చేయాలి ప్రభా. ఏదో కొద్ది ఎక్కడో కొంచెం విశ్వాసం ఉంది. ఎట్టకేళ్ళకి బిల్లు కట్టేట ఆయనకి నిజంగానే ఒక వ్యక్తి ఆ హోటల్ ఉండాల్సి, బ్రదర్ నేను నీ బిల్లు కట్టేశాను అన్నాడు. అక్కడే మోకరించి ప్రభా కొంచెమే నేను విశ్వాసం, కలవరంతో విశ్వాసం ఉంచిన, కానీ నా విశ్వాసాన్ని నువ్వు బలపరచు. వినడం ఎంత ప్రాముఖ్యమో నమ్మడం అంత ప్రాముఖ్యం. ఆయన విన్నాడు, నమ్మినట్లే ఉన్నాడు. కానీ ఒక పక్క డౌట్, కొంచెం నమ్మినా కూడా దేవుడికి ఉపకారం చేశాడు. చెవులు దేనికి రంటే, చెవులు తెరవబడాలి దేనికి రంటే వినింది నమ్మడానికి. చెప్పండి, చెవులు దేనికి తెరవబడాలా? వినింది నమ్మడానికి. కళ్ళు దేని కొరకు తెరవబడాలా? దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చూడడానికి. చెప్పండి, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చూడడానికి కళ్ళు తెరవబడాలా. దేవుడు ఒక అద్భుతం ఆశ్చర్యకార్యం చేశాడు. ఎక్కడ? ఎలీషా యొక్క పరివారి కళ్ళు తెరవబడతారు. అద్భుతం చేశాడు, అద్భుతం చూశాడు. అరే నాకు ఇంతకుముందు ఏం కనపడలే, ప్రభావిని కళ్ళు తెరిగితే ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు ఉన్నాయి. రెండోది చెవులు తెరవబడాలి. ఎందుకు తెరవబడాలంటే వినింది నమ్మడం. ఎన్నిసార్లు మనం దేవుని వాక్యం వింటా ఉన్నాం, ఎన్నిసార్లు మనం నమ్ముతున్నాం, ఎన్నిసార్లు వింటున్నాం కానీ ఎన్నిసార్లు నమ్మట్లే, ఎన్నిసార్లు వింటూ ఉన్నాం నమ్మినట్లు నటిస్తూ జీవిస్తున్నాం, ఎన్నిసార్లు విన్నాము నమ్మాము కానీ మన పరిస్థితికి వస్తాడు అవన్నీ జరగలేదు, అవన్నీ కాదు కదా అనలేదా? అక్కడ పోయిన వారమే కదా వాక్యం చెప్పిందని విన్నా. బ్రదర్ వాళ్ళకి ఏం బ్రదర్ ఏమైనా చెప్తారు బ్రదర్, చెప్తానే ఉంటారు బ్రదర్. ఇంకేం చెప్తారు తెలుసు? అవసరం అయితే వినేవాడు అంటే పందేనా పురాణం చెప్తుందండి. పురాణం అని నీకు చెప్తాడు. అది దేవుని వాక్యం కాదా? జరిగిన అనుభవాలు కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చెవులు తెరవబడాలి. మొదటి ఏం తెరవబడాలి? కళ్ళు. దేనికోసం? గొడవలే. దేనికోసం? ఫిష్ గోదావరి చేపలు కాదు. చెప్పు. దేవుని యొక్క ఆశ్చర్యమైన సంగతి. రెండోది చెవులు తెరవబడి దేని కొరకు? వినింది నమ్మ. మూడవది చివరిది. చదువుదామా? కీర్తనలు 51:15. Psalm 51 verse 15. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను. ఇప్పుడు జయపాలన్న చెప్పాలా? బిట్టు చెప్పాలా? ఉన్నాడు బిట్టు? ఏం చెప్పాలా? ప్రభువా నా నోరు నీ స్తుతిని నిన్ను ఏం చేయాలా? ప్రచురం చేయాలా. ఎందుకు? సహోదరిని ప్రభుని తీసుకున్నాడు. తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నాకు ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. అందుకే జయపాలన బాగా పాటలు రాస్తా అంటాడు, పాటలు పాడుతూ అంటాడు. ఆయనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయనకు అంత టాలెంట్ ఉందని నేను అనుకోలే. అర్థమవుతుందా? ప్రభుని స్తుతించాలా, ప్రభుని కనపరచాలా. మొన్న భాస్కరరావు అన్నంట, అన్న నా కోరిక ఉంటుంది జయపాలన్న విషయంలో. ఏంది అన్న సియోన్లో సెటిల్ అయిపోవాలా అన్నాడు. ఆమేనన్నాడు. ఎందుకు? ఆయన నోరుతో ప్రభుని ఎల్లప్పుడూ సియోనులో ప్రభుని స్తుతించాలా, ప్రభుని కనపరచాలా. దేవుడు చేసిన మేలుని బట్టి. ప్రభు నా నోరు తెరు. ఎందుకు తెలుసా? నేను స్తుతించాలి. ఎంత కృతజ్ఞత కదా కీర్తనకాడికి. ప్రభు నా నోరు తెరువు, నువ్వు చేసిన మేలు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు తన సతీమణి లోకంలో లేకపోయినా, శాంతక్క వాళ్ళ అక్క లేకపోయినా, రేణి సోను వాళ్ళ పెద్దమమ్మీ భూమి మీద లేకపోయినా, ఈరోజు వారు ప్రభుని నోరు తెరిచి ఏం చేయాలి? స్తుతించేవారు. ఎందుకు? ప్రభు ఆమెను తీసుకున్నాడు, ఈ భూమి మీదకి పంపించాడు, కొంతమందికి ఉపయోగపడడం కొరకై. అర్థమైందా? కొంతమందికి ఉపయోగపడడం కొరకై భూమి మీదకి పంపించాడు. దేవుని సంఘానికి ఉపయోగపడవచ్చు, విశ్వాసులకు ఉపయోగపడవచ్చు, ఇంకా సాటి సహోదర సహోదరులకు ఉపయోగపడవచ్చు, తన కుటుంబీకులకు ఉపయోగపడవచ్చు. పంపించాడు. నేటి దినమున 2020లో తీసుకున్నాడు. 2020 తీసుకున్నాడు.
కానీ ఎక్కడికి తీసుకున్నాడు అది గుర్తుంచుకో. మనం అనుకుంటాం ఏదో చనిపోవడం కాదు. షీ గాట్ ప్రమోషన్ తీసుకుంది. ఎక్కడికి తీసుకుంది? అమెరికా నుంచి వీసా రావాలంటే అంత కష్టం కదా మీకు, అవునా కదా? ఆయన అడగాలి, అమెరికా పోతాడు ఎన్ని తిప్పలు పడాలి తెలుసా? ఎన్ని స్టాంపులు వేసుకోవాలా, వాడి దగ్గర పోవాలా, నిలబడుకోవాలా, సంతకాలు, ఎన్ని తిప్పలు. అమెరికా మించిన దేశం, యెరూషలేము మించిన దేశం, ప్రపంచంలో ఏ దేశమో ఆ దేశానికి సాటి రాదు. అలాంటి దేశం పరలోకం. ఈజీగా తీసుకున్నారు. మనం ఎప్పుడు పోయేది? ఎవడుంది ఎవడు పోతాడో మనకేం తెలుసు. ఇది మన నిరీక్షణ. ప్రభుతో ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, ఈ పాప భూయిష్ట లోకములో ఈ పాపము తనకు అంటకుండా, ఈ పాపమును తాను చూడకుండా, ఈ పాపములో తాను పడిపోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను స్తుతించే భాగ్యం ఆమెకి ఇచ్చావు. మమ్మల్ని కూడా సిద్ధపరచు, మేము కూడా స్తుతించాలి. అట్లా మా నోరు తెరవు, మేము నిన్నేం చేయాలా? స్తుతించాలి. చాలా మంది ఆదివారం పూట ఆరాధన చేయరు. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉంటారు. కారణం ఏంటంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు ఇంకా గుర్తించట్లా. ప్రభు చేసిన మేలు మర్చిపోతూ ఉన్నారు. మీరు కొంతమంది అనొచ్చు, మీరు మాకు మైకి చేయరు కదన్నా, మీరు ముందే వస్తే కదన్నా. నిజంగా నువ్వు ప్రభుని ఆరాధించాలంటే, నిజంగా ప్రభుని స్తుతించాలంటే 10 గంటలకు ఆరాధన అంటే 9:40కి వచ్చి కూర్చో. అది ఆసక్తి. అప్పుడు నీకు మైకి రాకపోతే అప్పుడు అడుగు వచ్చినాను, ఏమన్నా 9:40కి వచ్చాను నేను, నాకు ఎందుకు ఇలా మైక్ అని అడుగు. మనం వచ్చేది 10 గంటలకు పాటలు ఉండవు. మొదటిది అర్థమైందా? ఉన్నా కూడా ఆ పాటలు ఎందుకు లేనట్టు వాడతాం. రెండోది వాక్యం కూడా సరిగాను. మళ్ళీ ఆరాధన మాత్రం మైక్ కావాలా? దేనికి నీకు మైక్ మరి చెప్పండి? ప్రభు దగ్గరికి వచ్చినట్టు రావాలి తెలుసా? కృతజ్ఞతతో రావాలి. ప్రభు నాకు ఇంత మేలు చేశాడే, ప్రభు నాకు ఇంత సహాయం చేశాడే, ఆయన ఎంత గొప్పోడు అని చెప్పి మన నోటితో ఆయన ఏం చేయాలా? ప్రచురం చేయాలి. ఆయన చేసిన ఆశ్చర్యకాలు, ఆయన చేసిన అద్భుతాలు ప్రచురం చేయాలి. మొదటిది స్తుతించుట, ప్రచురం చేయటంటే. రెండోది ఏంటంటే ఇతరులకు తెలియజేయటం. అదే సాక్ష్యం అంటారు. అర్థమవుతుందా? ఇతరులు తెలియజేయంటే సాక్ష్యం. మనకు సాక్ష్యం లేకపోతే మనం చెప్పలేము, మనకు సాక్ష్యం లేకపోతే ఇతరులు చెప్పరు. మళ్ళీ చెప్పనా? మనకు సాక్ష్యం లేకపోతే మనం చెప్పలేము, కానీ చెప్తాం కొంచెం. మనకు సాక్ష్యం లేకపోతే ఇతరులు చెప్పరు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వినింది, దయామనక్క వాళ్ళ సాక్ష్యం, దయామనక్క సాక్ష్యం కంటే వాళ్ళ అమ్మ సాక్ష్యం ఇంకా ఎక్కువ విన్నాను నేను. ఏం పేరు? మార్తమ్మక్క. ఏమి సాక్ష్యం తెలుసా? నిన్న ఈరోజు 3 ఇళ్లలో విన్నాను సాక్ష్యం నేను. ఆమె చెప్పేదంట, నీకు ఇక్కడ ఒక ఇల్లు కావాలి, ప్రార్థన చేసుకో, దేవుని వాక్యం పెట్టుకో అని చెప్పేదంట. 1 కాదు 2 కొన్నారు వాళ్ళు. ఏంది? 1 కాదు 2 కొన్నారు. ఇంకోటి చెప్పాలంటే ఇతరుల యొక్క కళ్ళు అసూయపడేటట్లు కొన్నారు. అది సాక్ష్యం. దయావనక్క ఒకరికి 50,000 ఇచ్చిందంట. ఇప్పుడు ఎగ్గొడితే ఎవరేం చేస్తారు? కొంతమంది ఉంటారు పనికిమాలలో, వాళ్ళని బైబిల్ అంటే భక్తిహీనులు అంటారు. ఏమంటారు? భక్తిహీనులు. నాగరికలు చెప్పండి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు. తీసుకుంటారు, వీళ్ళు భక్తిహీనులు. అమ్మాయి అక్క చనిపోయింది, 50,000 నాకు మిగిలిపోయింది అనుకోలేదంట. ఆమె వెళ్ళి 50,000 తీసుకెళ్ళి జయపాలన్నకి ఇస్తే, దేనికమ్మా ఇదంటే, నాకు సహాయం చేసింది, అప్పుడు 10,000 అప్పుడు 5,000 అలా ఇవ్వు అని చెప్పింది. కానీ ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో ఈ సొమ్ము ఆమె నాకు ఇచ్చి. అర్థమైందా సాక్ష్యం అంటే? ప్రచురణ చేయాలి నీ గురించి ఇతరులు. నేను ఈ వారంలో ఒక ఇంటికి వెళ్ళాను. పలు పరిస్థితులన్నీ చూసిన తర్వాత ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత సామాన్యంగా మనిషి యొక్క మనసు ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పుకోదు. మనకైతే, మన పిల్లలకైతే, మన కుటుంబీకులకైతే, లేదా మనకు ఉపయోగపడే వాళ్ళకైతే, లేదంటే వాళ్ళకు మనం చేస్తే మనకు ఏదైనా మేలు జరుగుతుందని తెలిస్తే ఎంతైనా ఖర్చు పెట్టడానికి మనం వెనక చేయం. వాళ్ళ ద్వారా మనకి ఏమీ లాభం లేదు, వాళ్ళ ద్వారా మనకు దమిడి పని కూడా లేదు.
అలాంటి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పుకోదు. మనిషి యొక్క నైజం అది. నా నైజం కూడా అది. ప్రార్థన చేసుకున్నా, ప్రభు ఇట్లా వాళ్ళకి సహాయం చేయాలా, నువ్వు నాకు సహాయం చేస్తే నేను చేస్తాను, నువ్వు నాకు చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసింది. ప్రభు ప్రార్థన ఆలకించేటోడు. నా మనసు ఏమిటో తెలుసా, ఇంతెందుకు చేయాలా, ఇది చేయొచ్చు కదా అంటుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది తెలుసా, మా నాయన సాక్ష్యం గుర్తొచ్చింది. నిన్న ఏం గుర్తొచ్చిందిరా అంటే, మా నాన్న ఏ సంఘాల్లో సేవ చేశాడో ఆ సంఘాల్లో మా నాన్న చనిపోయిన తర్వాత పేదలు వచ్చి 2 నిమిషాలు చెప్తామన్నా సాక్ష్యం అని చాలామంది బతుకులాడు. కొంతమందికి ఇచ్చాం, కొంతమందికి ఇవ్వని వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్న మా మందులో 8 సంవత్సరాలు సేవ చేశాడు, అన్ని సంవత్సరాలు మా క్రిస్మస్ బట్టలు తెచ్చినాడని చెప్పాడు. మాకు చచ్చేంతవరకు మా నాయన క్రిస్మస్ బట్టలు తేడా. మా నాయన చచ్చిపోయేంత వరకు నాకు కానీ మా అక్కకి కానీ, నా భార్య పెళ్ళిన తర్వాత నా భార్యకి కానీ క్రిస్మస్కి ఎప్పుడూ బట్టలు తేడా. జనవరి 1 కూడా ఎప్పుడూ బట్టలు తేడా. దేవుడు మాకు ఇస్తే మేము వేసుకున్నాం, లేకపోతే అది కూడా. కానీ సంఘం నుండి పేదలందరికీ తీసేవాడంట. మాకు తెలియదు. అది సాక్ష్యం. నీ సాక్ష్యం ఏంటి ఇప్పుడు? మరి నీ సంఘంలో పేదలు లేరు? అసలు పేదలు ఉన్నారని నీకు తెలుసా? పేదల పేర్లు తెలుసా? షాపింగ్లు ఎంతమంది చేయలేదు, ఇంకా చేతులు ఎత్తంటే అబద్ధం చెప్పొద్దు. క్రిస్మస్ షాపింగ్, జనవరి 1 షాపింగ్ చేయని వాళ్ళు. అది నీకోసం కాదు, ఫ్యామిలీలో ఒకరు కూడా చేయలేదా అది చెప్పండి ముందు. మా ఫ్యామిలీలో, నేను కాదు, మా ఫ్యామిలీ కూడా చేయలే అనల్లా. మావాడు వెరీ గుడ్ అంటే అందరూ చేసుకున్నారు కదా. నువ్వు చేయకపోయినా నీ ఫ్యామిలీ మెంబర్ చేశారు కదా. నువ్వు పోకపోయినా కొన్నారు కదా. కొన్నప్పుడే అమ్మా ఇదో మన మందిరంలో పేదోళ్ళు ఉన్నారు, లేదా ఏమండి మన మందిరంలో పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కొందాం, వాళ్ళకు కూడా కొంటామా, ఎంత పెడతాం, కనీసం డిస్కషన్ చేసిన సెన్స్ ఉందా? ఎంత స్వార్థం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఏం ప్రార్థన, ప్రభా నీ సన్నిధిలో సంఘములో ఐక్యంగా చేసినావు, సంఘములో ఏడ నువ్వు అంగం అంట అంగం. నిజంగా నువ్వు అంగమేనా సంఘములో? యేసుప్రభుకి శరీరంలో అంగమేనా? నువ్వు యేసుప్రభు శరీరంలో అంగం అయితే ఎడం చేయికి దోమ పుడుతుంటే కుడి చేయి ఏం చేస్తుంది? చెప్పు సార్, తగ్గ గట్టిగా చెప్పు. మెల్ల అట్లా కొడుతుందా? ఎడం చేయికి దెబ్బ తగ్గుతుంది, నేను గట్టి కొట్టినట్టుందా? తీసి ఒక్కటి ఇస్తుంది. దేనికోసం? దీని దెబ్బ తగలాలన్నా, దోమ కావాలని. అది అంగం అంటే. కనీసం షాపింగ్ మాల్లో పోయినాము, ఇంటికి వచ్చినాం, ఇదెంత, ఈ కలర్ ఎంత, ఇదెంత, మొత్తం అంతా చూపించుకొని ఇవి చూడు, అది చూడు, ఇచ్చుడు, ఇదే జరిపింది. కానీ మన మందిరంలో సియోన్లో పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆలోచన కూడా రాదు. ఇంకేంది నువ్వు ప్రచారం చేసేది? ఇంకేంది నువ్వు సాక్ష్యము? ఇంకేంది నీ గొప్పతనము? అర్థమవుతుందా? తీర్మానించు. నోటితో ప్రచురపడట. మొదటిది దేవుణ్ణి ఆరాధించట. రెండోది ఏంటి? సాక్ష్యం. మూడోది ప్రచురపరచట అంటే సువార్తను ప్రకటించట. చెప్పండి ఏంటి? మన నోరు ఎప్పుడు ఉండకూడదు, ఊరికే ఉండకూడదు. అంటే ఎట్లా? ఏది పడితే అది మాట్లాడమని కాదు. సువార్తను ప్రకటిస్తుండాలా, ఏదో విధానం ప్రకటిస్తుండాలా. ఛాన్స్ దొరికితే సువార్త చెప్పాలా. మీరు ఎంతమంది కురియన్ గారిని చూశారు నాకు తెలియదు. ఎక్కడికైనా ఆయన బయటికి పోతున్నాడంటే ఆయన చేతులు ఖచ్చితంగా కరపతలు ఉంటాయి. హాస్పిటల్ పోతాడు. మొన్న బాగానే ఆయన బ్యాగ్ పట్టుకుంటే ట్రాక్స్ లేవు అంటాడు. ఆయన పట్టుకునే కూడా బరువు మొయ్యలేడు. ట్రాక్స్ లేవు అంటాడు. ఒకసారి ఒక పెద్ద పెళ్లి జరుగుతుంది, నేను కూడా వెళ్ళా పెళ్ళికి. ఇందిరా పార్క్ ఎదురుగా మన సందీప్ పెళ్లి జరిగింది, అదే దాంట్లోనే. దాంట్లో నా పక్కన పడుతుంది, గుర్తులేదు. ఆ ఏరియాలో ఉంటుంది, అది ఒకటేనా. అక్కడ చాలా పెద్ద పెళ్లి. దానికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చారు. అందరు నిమ్మగా నేర్తూ కూర్చున్నారు. నేను తిమ్మదమ్ములు పక్కనే ఉన్నా. రే కురియన్ గారు చూడు, ఆ ఎమ్మెల్యేలందరికీ బాడీ గార్డ్స్ అందరికీ సువార్త చెప్పి కరపత్రలు ఇస్తారు చూడు అన్నారు. అంటాడు అందరికీ పోయాడు మంచి పోయి దిస్ ఇస్ గాడ్స్ వర్డ్ అని చెప్పి మొదలుపెట్టాడు. వదిలిపెట్టట్లే. నేనన్నా పొరపాటు సీఎం వస్తే సీఎం కూడా ఇస్తారు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. సువార్త ప్రకటించాలా, ప్రచురం చేయటంటే మనం ప్రచురం చేయము. కనీసం ప్రహ్లాద చోట ప్రచురపరుస్తున్నారంటే అక్కడికి వెళ్ళి కూర్చో, ఇతరులు తీసుకెళ్ళం. మన ఎక్కడికి అన్న మా ఇంట్లో సువార్త గుడిగా జరిగింది, మరి ఎవరు పెట్టారు నాకు తెలియదు. కానీ
కానీ మా ఇంటి చుట్టూ సువార్ చేయాలి. అది కుదరదాక ఇంకోసారి కాల్చుంటే 100% పర్మిషన్ తీసుకొని పెడతాను. సువార్త ప్రకటించాలా, అది నీ భారం, నీ మీద మోపబడిన భారం. అది ప్రకటిస్తున్నావా? ప్రచురపరుస్తున్నావా? యేసు ప్రభువుని చెప్తున్నావా? చెప్తానవా? కొన్ని సువార్త కోడికలు జరుగుతున్నాయి, నువ్వు వస్తున్నావు, నీ ఇంటికాడ పెట్టుకోలే, కనీసం మీ ఇంటి చుట్టుపక్కల అమ్మ రాపదాం పిలుచుకురావచ్చుగా. నువ్వు పిలిస్తే ఎవరు రారు. ఎందుకు రారు? వస్తాం అంటారు. ఎందుకు రారు తెలుసా? మనసులో ఉంటుంది తెలుసా? నువ్వు మారితే ముందు మనసులో అనుకుంటారు, నువ్వు మారు. అది మన జీవితం, అది మన బ్రతుకు. ఎక్కడ? పక్కింటి వాళ్ళ దగ్గర ప్రచురపరచుట అంటే స్వార్థను ప్రకటించుట. నేను అడిగిన జయపాలెం, ఏమన్నా నువ్వు సరిగా రావట్లేదు, కూడికలకు రావాలి కదంటే, బ్రదర్ నేను కూడా పోతున్నా బ్రదర్ పరిచయం. ఏ విధము చేతనైనా పరిచయం చేయాలా, ఏ విధం చేతన స్వార్థ ప్రకటించాలా. అర్థమవుతుందా? చేస్తున్నావు మరి. చచ్చిపో స్వార్థ పోయి, స్వార్థ పోయి చచ్చిపో. ఈ సమయంలో మీకు ఒక సిక్కు మతస్థుడు గురించి చెప్పాలి. మొన్న నేను 3 పేర్లు చెప్పిన, ఆదివారం చెప్పండి చూద్దాం. 3 పేర్లు చెప్పిన సిక్కు మతస్థులు భారతదేశానికి. నాతో అనేవాడు నాగస్వామి గురించి కానీ చెప్పేది. సిక్కు మతస్థులు 3 పేర్లు చెప్పాను. సాధు సుందర్ సింగ్, కర్తార్ సింగ్, భక్త సింగ్. కర్తార్ సింగ్ గురించి ఎంతమంది చదివారు, విన్నారు? ఏంటి దాని గొప్పతనం చెప్పు చంద్రశేఖర్. అతను గొప్పతనం చెప్పు. ఊరికే చేసిన నేను అడుగుతా, ఆయనకు ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? కారుతున్న రక్తపాలాలు. ఏంది, ఎందుకు వచ్చింది ఆ పేరు? సువార్త ప్రకటించుకుపోతుంటే ఈయన ఇట్లే వదిలిపెడితే ప్రతి ఊర్లో పోయి సువార్త చెప్తాడని అరికాలుకున్న చర్మం ఉంటుంది కదా, కోసేశారు సగం. ఏం చేశారు? కోసేశారు. కోసేస్తే ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం? నిజం చెప్పండి. మనకు చెప్పులు లేకుండా పోతేనే కష్టం. ఇప్పుడు ఇంకా లెవెల్ ఎక్కువ. చాలామంది ఇంట్లో చెప్పులు వేసుకో, కొంతమంది, నేను కూడా వేసుకుంటా, చలికి వేసుకో తప్పేగా. కొంతమంది స్టైల్కి వేసుకుంటారు. ఎట్లా? సంఘ పెద్దలు వచ్చారు, వాళ్ళ ముందర నేను చెప్పులు వేసుకుని మా ఇంట్లో నడుస్తాను. ఈ బాడాయి కాకపోతే జారి పడినామనుకో సస్తావు. అట్లే బాగా ఉంటే వేసుకో, చల్లదనం పడకపోతే వేసుకో. కొంతమంది కాళ్ళు చీలుతాయి, వేసుకో తప్పేగా. చెప్పులు లేకుండా మనం స్వార్థకి వెళ్ళాం, అవునా? చెప్పులు లేకుండా మనం నడవం. పొరపాటున మన అరికాలు కోసేస్తే నడుస్తాం. ఏం చేస్తాం మనం? బ్రదర్, ఇప్పుడు స్వార్థ చేసే వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి సేవ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మరి మీరెప్పుడు వస్తారు? అరే నా కాళ్ళు బాగాలేవు కదా, ఇట్లా చూడు ఎట్లా కోసేసారా. మనకు రోజు నొప్పి వస్తే చాలు అంటావా లేదా? కాళ్ళు బాగా కావాలి అంటావా లేదా? మనం చెప్పరేంటి అంటారా? కానీ ఆయన తన జీవితంలో కోసినా సరే సువార్త చెప్పడం పోవడం మానలే. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి ఎట్లుంటుంది. చెప్పులు లేకపోవడం మొదటెత్తైతే పాదాలు కోసేశారు. చిన్న రాయి తగిలినా కూడా ఎంత నొప్పి ఉంటుంది తెలుసా? నొప్పి ఉండడం మొదటెత్తైతే వెళ్తుంటే అడుగులు ఇసుకలో కూడా బ్లడ్ పడతా ఉంది. బట్ he never stopped his preaching gospel. అది ప్రచురించడం అంటే. అన్ని అనుకూలంగా ఉండి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే సువార్త చేయడం, సస్తే దస్తపో అని చెప్పి చేయాల. ప్రచురించపరుస్తున్నామా? ప్రభువా నా నోరు తెరువుము, నేనేం చేయాలా? ప్రచురించాలి. పాడబడతాం కదా ఏమన్నా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు,
సన్నుతించెదను. ఉత్తిదే ఎట్లుంటుంది, ఈడ కూర్చొని పాడమంటే పాడతారు. అదే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లో వాళ్ళు మీటింగ్ పెట్టి లేకపోతే ఆర్ఎస్ఎస్ గుడి దగ్గర పోయి వాడిపో యేసు పడే పోయి కొడతారు. వచ్చాడ ఏడరా యేసుని, అమ్మో గిలగిల కొట్టుకోము లే అంటేనే ఆ ఏరియాలో ఉన్నాం మనం. చూస్తా అన్నా, అందరి చరిత్రలు తెలుసు నాకు తెలియకేంగా. మొన్న ఒక అన్న వచ్చాను నాతో, అన్నో ఆయన భయపడినట్టు మందిలో అందరూ భయపడతారు అన్న, నాకు తెలుసు అన్న. అందరూ దొంగలే, కొంతమంది బయటపడతారు, కొంతమంది చేస్తారు సోత్రం 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 ప్రభావాడు చూస్తాడు, నన్నే చూస్తాడు ప్రభా వచ్చంటే కొట్టాలంటే సోత్రం సోత్రం అనేటోడు కదా. మనం ఏం చేస్తాం, అంకుల్ కింద ఉన్నాడని పై వైరు పీకేస్తాం. అంకుల్ కనుక్కుంటాడు, వైరు పీకేస్తాడా, వైర్లు ఉన్నాయా, సౌండ్ తగ్గి సౌండ్ చచ్చిపోతారా? దేవుడు ఎందుకు ఇచ్చింది నీకు ఇల్లు? స్వార్థ ప్రకటించడానికి. వాయమ్మో పీకేసాడు రాత్రి వాళ్ళ ఆయన తెలియకుండా. నేను పోయి చెప్పు అని చెప్పి ఆయనకి ఇచ్చి నేను వెళ్ళి అనుకుంది. అంకుల్ ఆ పక్క హార్ట్ అటాక్ ఉంది, సత్య సావనిప వాడు దేవుని స్వార్థని సావాలా, ఇలా కూడా సత్య ఏంటంటే అంతే కదా. ఎట్టున్నా సౌండ్ అన్నాడు ఏడా కిరణ్ వాళ్ళ ఇంట్లో. నిన్న కూడా ఏం చెప్పాడు, ఎవరు నా చెప్పింది తగ్గిమని పెట్టు అన్నాడు. అట్లా పిలిపించినా లేదు, ఫుల్ పెట్టారు సౌండ్. నాకే దుఃఖం, మరి మందిర పైన పెట్టచ్చు కదా అని. మా ఇంట్లో పెడితే నేను అదే చేస్తాను. ఎవరికి కొడితే తిట్టే తిడతానంటే రక్తాలు కారాలా ప్రభు కొరకు. భారతదేశం ఇంత ఆశీర్వదించబడి ఈరోజు మనం అందరం కూడా కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్న, ప్రభుని కనపరుస్తుంది. కారణం ఏది తెలుసా? వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టం, వాళ్ళ త్యాగం. ప్రచురపరుస్తున్నామా? నోరు తెరుస్తున్నామా? మనం నోరు తెరిస్తే యేసు ప్రభు తప్ప మిగతా అన్నీ వస్తాయి. ఒక ప్రార్థన రాదు, ఒక పాట రాదు, ఒక వాక్యం రాదు. వస్తే కూడా సమస్యలతో. ఏంది నాకు మైకి ఇలా, మరి నేర్చుకోరా ముందు. నేర్చుకోకుండా నీకు మైకి ఎందుకు? అర్థమవుతుందా? తీర్మానం చేసుకో. ప్రభువా మొదటి ఏం తెరవాలి? నా కన్నులు. దేని కొరకు? దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. రెండోది ఏం తెరవాలి? చెవులు. దేనికి? దేవుని మాటలు విని నమ్మడానికి. మూడవది నోరు. దేనికి? ఆయన స్తుతిని ప్రచురపరచడం. ప్రచురపరచడం మూడు. మొదటిదేంటి? స్తుతి, ఆరాధన, ప్రభు చేసిన మేలు, ప్రభు గొప్పతనం, కృతజ్ఞత. రెండోదేంటి? సాక్ష్యం. మూడోదేంటి? తీర్మానం చేసుకుందాం. ఇప్పుడు తీర్మానం చేసుకొని ప్రభు కొరకే చూస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయండి. దేవుడి లేఖనం వాళ్ళు దీవించి ప్రార్థన. రండి భాస్కర్.